పుష్పగడి రూల్. పుష్ప 1 క్లైమాక్స్ చూసుకున్నట్లయితే పుష్పకి ఉన్న శత్రువులు ముగ్గురు. 1 బన్వర్ సింగ్ షెకావత్, 2 మంగళం సేను, 3 జాలిరెడ్డి. పుష్ప 2 క్లైమాక్స్ చూసుకున్నట్లయితే పుష్పకి ఉన్న శత్రువులతో పాటు ఇంకా శత్రువులు పెరిగారు. అయితే అందులో ఒకటి చెన్నై మురుగన్ అయితే రెండోది అందరికంటే డేంజర్ అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ వీరప్రతాప్ రెడ్డి. వీరప్రతాప్ రెడ్డి తమ్ముడి కొడుకుని పుష్ప చంపడంతో పుష్ప మీద కసితో కోపంతో ఉన్నాడు వీరప్రతాప్ రెడ్డి. శత్రువులంతా ఏకమైపోతారు. క్లైమాక్స్ లో జగపతి బాబు అసలైన వాడు ఎక్కడ అని అంటాడు. ఆ అసలైన వాడు ఎవరు అంటే విజయ్ దేవరకొండ. అసలైన వాడు షెకావత్ కదా, ఈ విజయ్ దేవరకొండ ఎక్కడి నుంచి వచ్చాడు అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో పుష్ప 3 1 పుష్ప వర్సెస్ 5 ఎనిమీస్, ద ర్యాంపేజ్. ఇంకా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ లో పుష్ప ఫ్యామిలీ మొత్తం పోతారు. పుష్ప మాత్రం బుల్లెట్ గాయాలతో తప్పించుకుంటాడు. బుల్లెట్ గాయాల పేలింది బాంబ్ బ్లాస్ట్ అయితే బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని బాంబ్స్ బ్లాస్టింగ్ తో పాటు బుల్లెట్లను కూడా విసురుతాయి. మొత్తం కొన్ని బాంబ్స్ ని అలా సెటప్ చేస్తారన్నమాట. పుష్ప చాలా ఇంటెలిజెంట్ కాబట్టి బ్లాస్ట్ ని ముందే పసిగడతాడు. తప్పించుకునే ప్రయత్నంలో శ్రీవల్లి చనిపోతుంది బుల్లెట్లు తగిలి. కానీ పుష్ప బుల్లెట్లు తగిలినా కూడా లెక్క చేయకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. పుష్ప వెంటనే పోలీసులు తరుముతూ ఉంటారు. ఆ పోలీసులు ఎవరో కాదు, బన్వర్ సింగ్ షెకావత్ పంపించిన వాళ్ళే. కానీ షెకావత్ కనిపించడు, ఓన్లీ పోలీసులు మాత్రమే కనిపిస్తారు. అలా తరుముతూ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతారు. పుష్ప వెళ్లే స్పీడ్కి పోలీసులు పుష్పాన్ని పట్టుకోలేకపోతారు. పుష్ప ఎక్కడికి వెళ్ళినో తెలియక అలసిపోయి ఆగిపోతారు పోలీసులు. ఆ బ్లాస్ట్ తర్వాత రాష్ట్రం మొత్తం అల్లర్లు మొదలవుతాయి. పుష్ప ఎక్కడ అని ప్రజలంతా అల్లర్లు చేస్తారు. అలా నెల రోజులైనా కూడా పుష్పజాడ మాత్రం తెలియదు. రాష్ట్రంలో మాత్రం అల్లకల్లోలాలు జరుగుతూనే ఉంటాయి రోజు. అయితే ఒకరోజు సడన్ గా టీవీలో న్యూస్ వస్తుంది. పులుల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ లో పుష్ప కనిపిస్తాడు. అది చూసిన ప్రజలంతా పుష్ప బ్రతికే ఉన్నాడని ఆనందపడతారు. దాంతోపాటు బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఆ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని ఆ లొకేషన్కి వెళ్తాడు పోలీసులతో. అలా గాలింపు చేస్తున్న వాళ్ళకి పుష్ప కనిపిస్తాడు. అప్పుడు జరిగే ఫైట్లో షెకావత్ని పుష్ప లేపేస్తాడు. అంటే పుష్ప షెకావత్ని చంపేస్తాడు. షెకావత్ చనిపోయాడు అన్న వార్త బయటకు వస్తుంది. అది విన్న ప్రతాప్ రెడ్డి, మంగళం శ్రీను వీళ్ళంతా భయంతో వణికిపోతారు. అప్పుడు ప్రతాప్ రెడ్డి ఒక ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు రావాల్సిన టైం వచ్చింది రా అని అంటాడు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఎంట్రీతోనే ఇంటర్వ్యూల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ అని. సో తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.